శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. ఈవేళ మనం 38వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ధూమేనావ్రియతే వహ్నిర్ యదాదర్శో మలిన చ యదోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమును, మావి చేత గర్భమందలి శిశువును కప్పబడి ఉండులాగున ఆ కామము చేత ఈ ఆత్మజ్ఞానమును కప్పబడి ఉండును అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ప్రతి జీవి యొక్క హృదయమందున ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించుతున్నది. కానీ అయ్యది కామాదులచే ఆవరింపబడుట వలన అనుభూతము కాకయున్నది. ఈ విషయమును స్పష్టీకరించుటకై భగవానుడిచట 3 దృష్టాంతములను చెప్పవలసి వచ్చినది. అగ్ని పొగచే కప్పబడినట్లు, అద్దము దుమ్ముకి కప్పబడినట్లు, గర్భస్థ శిశువు మావిచే కప్పబడి ఉన్నట్లు ఈ ఆత్మ కామముచే కప్పబడి ఉన్నదని వచించెను భగవానుడు. పొగచే కప్పబడినప్పుడు అగ్ని ఉన్నట్టే తెలియదు. పొగ యొక్క నలుపుదనము అగ్ని యొక్క ప్రకాశమును అభిభూతమునొచ్చి అదియే జయించిన దాని చందమున పైకి కనపడును. అట్లే దర్పణాదులను కాని విసరుట మొదలగు ప్రయత్నములచే ఆ పొగ తొలగిపోగా అగ్ని స్వతః సిద్ధముగా దేదీప్యమానముగా ఎట్లు వ్యక్తమగునో, అద్దముపై గల మురికిని తుడిచివేసినచో స్వచ్ఛముగా నది ఎట్లు ప్రకాశించునో, మావి తొలగినప్పుడు శిశువెట్లు బహిర్గతమగునో, అట్లే భక్తి జ్ఞాన వైరాగ్యాది సాధనములచే కామాదులను హృదయము నుండి పారద్రోలినచో ఆత్మ ప్రత్యక్షముగా అనుభూతము కాగలదు. అది మోక్షస్థితి, బంధరాహిత్యము. మరియు అగ్ని పొగచేత కప్పబడి ఉన్నప్పుడు కానీ, అద్దము దుమ్ముచే నావరింపబడి ఉన్నప్పుడు కానీ, శిశువు మావిచే కప్పబడి ఉన్నప్పుడు కానీ ఆ అగ్ని దర్పణ శిశువుల యొక్క స్వరూపములకు వాస్తవముగా ఏ హానియు లేదు కదా. అవి స్వతహా నిర్మలముగానే ఉన్నవి కదా. అట్లే అజ్ఞాన కాలమందును కామాదులచే కప్పబడి ఉన్నప్పుడు కూడాను ఆత్మ యొక్క నిర్మలత్వమందు ఏ మార్పును ఉండదు. ఆవరణ ఉండుట వలన పూర్వ అనుభూతము కాలేదు. అది తొలగినందువలన ఇప్పుడు అనుభూతమగుచున్నది. ఇది మార్పు. వస్తువులో ఏ మార్పును జరగలేదు. ఆవరణము మాత్రము భంగమైనది. కాబట్టి సాధకులు తమ హృదయమందు గల కామాది రూప ఆవరణను పురుష ప్రయత్నముచే పెక్కు సాధనలచే పటాపంచులు చేసి తమ సహజ ఆత్మస్వరూపము అనుభూతము నచ్చుకొని జన్మ సార్థకతనొందవలెను. ఈ సత్యముని భగవానుడి శ్లోకము ద్వారా స్ఫురింపచేయుచున్నాడు. పైన తెలిపిన దృష్టాంతములందు అసాధ్యమైనది ఏదియును లేదు కదా. పొగను తేలికగా విసిరివేయవచ్చును, దుమ్మును సులభముగా తుడిచివేయవచ్చును, మావియు కాలక్రమమున తొలగిపోగలదు. అట్లే ఆత్మప్రాప్తి యందును అసాధ్యమైనది ఏదియును లేదు. సోమరితనమును వీడి ఒకంత ప్రయత్నము సలిపినచో కామాదులు తప్పక జయించి వేయగలం. క్రిందటి శ్లోకమున కామమును గూర్చి ప్రస్తావించినందువలన ఈ శ్లోకమందలి తేన అను పదమునకు ఆ కామముచే అనియు
రాబో శ్లోకమున ఈ కామముచే జ్ఞానము కప్పబడి ఉన్నది అని తెలుపబడినందువలన ఈధం అను పదమునకు జ్ఞానమనియు అర్థమును భావించవలసి ఉండును. ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడుచున్నది అన్నప్పుడు ఈ 3 రకమైనటువంటి మన వాడుకలో ఉన్నటువంటిది అనునిత్యము మనకు తెలిసినటువంటి దృష్టాంతాలని తెలియపరుస్తూ, ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడి ఉన్నది అంటే కామముచే కప్పబడి ఉన్నది అని మనం ఒక మాటలో తెలుసుకోవచ్చు. అది ఏ ప్రకారము కప్పబడి ఉన్నది అన్నప్పుడు ఈ 3 రకమైనటువంటి ఉపమానాలు మనకు తెలియచేశారు. పొగచే అగ్నివలే, దుమ్ముచే అద్దము వలె, మావిచే గర్భమందలి శిశువు వలె కప్పబడి ఉన్నది అని. మరి కామమును అగ్నితో పోల్చి చెప్పుతున్నాడు భగవానుడు. 39వ శ్లోకాన్ని ఒకసారి రేపటి రోజున మనం పరిశీలన చేసుకుందాం. ఇంత శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా గురుముఖత గురు పాదములు పట్టినటువంటి వారికి సునాయాసముగా ఈ యొక్క మాయా పిశాచి అయినటువంటి కామము నిర్మూలం అవుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.